ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్టార్ హీరోలు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ, రవితేజ ఈ నలుగురు హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అందుకే వీళ్ళ ఆశలన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. మరి ఈ కొత్త సినిమాలు వీళ్లను తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తాయా లేదా? టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఈ నలుగురు హీరోల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. వరుస ఫ్లాప్స్ తో కొంత వెనకబడిన అఖిల్ అక్కినేని ఇప్పుడు లెనిన్ సినిమాతో కంబ్యాక్ కు రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అఖిల్ కొత్త లుక్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కెరీర్ లో బిగ్ టర్న్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఇమేజ్ ను పక్కన పెట్టి కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని గట్టిగా కష్టపడుతున్నారు వరుణ్. పాన్ ఇండియా జర్నీలో తడబడుతున్న నిఖిల్ నెక్స్ట్ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫోక్లోర్ జానర్ లో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమాతో మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. రకరకాల ప్రయోగాలు చేసి విసిగిపోయిన రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. కూతురు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఇరుముడి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. మొత్తానికి ఈ 4 సినిమాలు ఈ హీరోల కెరీర్ కు లైఫ్ లైన్ లా మారాయి.